హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో చాప్టర్ 2 అయినటువంటి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 2Dలో రోమన్ నెంబర్ 2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఫస్ట్ ప్రాబ్లము ఏమిచ్చారు? ద రిలేషన్ f ఈజ్ డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈక్వల్ టు x square when 0 less than or equal to x less than or equal to 3. f of x is equal to 3x when 3 less than or equal to x less than or equal to 10. And the relation g is defined by g of x equal to x square when 0 less than or equal to x less than or equal to 2 and g of x equal to 3x when 2 less than or equal to x less than or equal to 10. Okay? Show that f is a function and g is not a function అంటున్నారు. ఓకే, ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటమ్మా? సపోజ్ ఎఫ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్ అనే రిలేషన్ని ఫంక్షన్ అని చెప్పాలనుకోండి. ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి చెప్పాలి అంటే ఏమవ్వాలి? ఏదైతే ఇక్కడ డొమైన్ ఉందో ఏ అనేది, ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి కూడా యూనిక్ ఇమేజ్ అనేది బీలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏంటమ్మా? డొమైన్ ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి కూడా యూనిక్ అంటే ఏంటి? ఓన్లీ వన్ ఇమేజ్. ఓకే, ఓన్లీ వన్ ఇమేజ్ బీలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ విధంగా ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏం చెప్తాం? ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్తాం. ఓకేనా? అర్థమైందా? సో ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు ఇక్కడ మనకేమి ఇచ్చారమ్మా? ఇక్కడ ఎఫ్ జీ అనే 2 రిలేషన్స్ డిఫైన్ చేశారు. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని డిఫైన్ చేశారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎప్పుడు ఎక్స్ వాల్యూ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఎక్స్ అనేది ఈ విధంగా ఉంటే 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయినప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3x అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి? ఎక్స్ అనేది ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్ అనేది చూడండి 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ అనేది 3కి ఈక్వల్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3x కూడా అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర ఎఫ్ వాల్యూ ఫైండ్ చేద్దాం. ఓకేనా? ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ అవుతుంది, 3x అవుతుంది. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తీసుకుందాం. ఓకేనా? ఏమవుతుంది? 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. అదేవిధంగా 3 అయినప్పుడు 3x కూడా అవుతుంది కదా. అంటే ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 ఏమవుతుంది? 9. ఓకే, సో అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3కి మనకి ఎన్ని ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయ్యాయి? ఓన్లీ 1 ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. అర్థమైందా? ఎఫ్ ఆఫ్ 3కి ఎన్ని ఇమేజెస్ ఎగ్జిస్ట్ అయ్యాయి? 9 అనే ఇమేజ్ ఒకటే ఎగ్జిస్ట్ అయింది. మీరు ఇప్పుడు ఇక్కడ మిగిలిన వాల్యూస్ ఫైండ్ చేస్తే ఈ 0 to 3లో ఉన్న వాటికి ఎక్స్ స్క్వేరు, 3 to 10లో ఉన్న వాటికి 3x వస్తుంది. సో అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గరే 2 విధాలుగా డిఫైన్ చేశారు. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర మాత్రమే మనం చెక్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర ఎఫ్ వాల్యూ ఏది తీసుకున్నా సరే ఇమేజ్ అనేది ఒకటే కదా వస్తుంది. సో దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓన్లీ 1 ఇమేజే వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు? ఎఫ్ అనేది ఫంక్షన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు జీ చెక్ చేద్దాం. జీ అనే రిలేషన్ ఏ విధంగా డిఫైన్ చేశారమ్మా? జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎప్పుడవుతుంది? 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ 3x ఎప్పుడవుతుంది? 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయినప్పుడు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 0 to 2లో ఏ నెంబర్ తీసుకున్నా ఆ జీ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా 2 to 10 తీసుకుంటే 3x అవుతుంది. కానీ ఒకటి బౌండరీ పాయింట్ చూడండి, ఏంటది?
ఇక్కడ 2 దగ్గర ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ కూడా 2 దగ్గర ఏమవుతుంది 3x. అంటే ఇక్కడ 2 దగ్గర మాత్రం రెండు విధాలుగా డిఫైన్ చేశారు. ఎట్ x ఈక్వల్ టు 2 g వాల్యూ ఏమవుతుంది g ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎయిదర్ ఎక్స్ స్క్వేర్ అయినా తీసుకోవాలి లేదా 3x, ఈ రెండు అవుతున్నాయి. ఓకేనా. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 స్క్వేర్ 4 అవుతుంది. అదేవిధంగా g ఆఫ్ 2 3x అంటే 3 ఇంటూ 2 ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ చూడండి మనం 2 అనే ఇన్పుట్ తీసుకుంటే ఇమేజ్ ఏమవుతుంది 4 అవుతుంది 6 అవుతుంది. హియర్ ద ఎలిమెంట్ 2 corresponds to two different images. కానీ మనం ఫంక్షన్ చెప్పాలి అంటే ఏమవ్వాలమ్మా యూనిక్ ఇమేజ్, అంటే ఓన్లీ వన్ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి therefore g is not a function. ఓకేనా, అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఏంటంటున్నారమ్మా, లెట్ fg ఫ్రమ్ r to r be defined respectively by f of x equal to x plus 1, g of x equal to 2x minus 3. Find f plus g, f minus g and f by g అంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఫంక్షన్స్ మీద ఆపరేషన్స్ అనేవి ఏ విధంగా చేస్తామో తెలుసుకోవాలి. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు f అనేది ఫ్రమ్ a టు r అనే ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్, g అనేది a టు r అనేది రియల్ వాల్యూడ్ ఫంక్షన్. సో మనం f ప్లస్ g, f మైనస్ g అండ్ fg, f బై g ఏది చెయ్యాలన్నా సరే ఫస్ట్ f g 2 ఫంక్షన్స్కి కూడా డొమైన్ ఒకటే అయ్యి ఉండాలి. ఓకేనా. సో f ప్లస్ g ఆపరేషన్ చేసేటప్పుడు ఇప్పుడు f ప్లస్ g అనే ఆపరేషన్ చేస్తున్నాను. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు డొమైన్ ఏమవుతుంది అంటే f యొక్క డొమైన్ ఉంటుందా d1 అనుకోండి, g యొక్క డొమైన్ d2 అనుకుంటే ఈ d1 అండ్ d2 యొక్క ఇంటర్సెక్షనే f ప్లస్ g యొక్క డొమైన్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ f ప్లస్ g, f మైనస్ g, fg కూడా కామన్ డొమైన్ అనేది ఏం తీసుకుంటాము f అండ్ g యొక్క డొమైన్స్ ఇంటర్సెక్షన్ అనేది తీసుకోవాలి. అండ్ f బై జీకి డొమైన్ తీసుకునేటప్పుడు ఇక్కడ కూడా కామన్ డొమైన్ తీసుకుంటాము, కానీ ఇక్కడ g అనేది నాట్ ఈక్వల్ టు 0 అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకేనా. ఇది ఆల్జీబ్రా ఆఫ్ ఫంక్షన్స్. ఒకసారి డెఫినేషన్ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారమ్మా, ఎడిషన్ ఆఫ్ 2 రియల్ ఫంక్షన్స్. ఏమిచ్చారు, f అనేది x2r అనే ఫంక్షను అండ్ g అనేది x2r అనే ఫంక్షను. ఇవి రెండు 2 రియల్ ఫంక్షన్స్. ఓకే. వేర్ x సబ్సెట్ ఆఫ్ r we define f plus g from x to r by ఏ విధంగా డిఫైన్ చేశారు చూడండి, f plus g of x equal to f of x plus g of x. అదేవిధంగా f minus g of x ని ఏ విధంగా డిఫైన్ చేశారు, f of x minus g of x. అండ్ స్కేలార్ మల్టిపుల్ అయితే ఆల్ఫా f of x equal to ఆల్ఫా ఇంటూ f of x అండ్ fg of x equal to f of x into g of x. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, సొల్యూషన్ చూడండి. f అనేది r టు r. ఓకే. ఏ విధంగా డిఫైన్ చేశారు, f ఆఫ్ x ఈక్వల్ టు x ప్లస్ 1 అని డిఫైన్ చేశారు. అండ్ g అనేది r టు r ఫంక్షన్. ఇక్కడ gని ఏ విధంగా డిఫైన్ చేశారు, g ఆఫ్ x ఈక్వల్ టు 2x మైనస్ 3 అని డిఫైన్ చేశారు. ఓకే. ఇప్పుడు మనం ఏం ఫైన్ చేయాలి, f ప్లస్ g ఆఫ్ x ఫైన్ చేయండి. f ప్లస్ g ఆఫ్ x నేను రాయొచ్చు, f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x అని రాయొచ్చు. ఓకేనా. దట్ ఈక్వల్ టు f ఆఫ్ x అంటే x ప్లస్ 1 ప్లస్ g ఆఫ్ x అంటే 2x మైనస్ 3. సో x ప్లస్ 2x ఏమవుతుంది 3x ప్లస్ 1 మైనస్ 3 అంటే మైనస్ 2 అవుతుంది. దేర్ ఫోర్ f ప్లస్ g ఫ్రమ్ r టు r డిఫైన్డ్ బై ఏ విధంగా వచ్చింది మనకి, f ప్లస్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2. ఇదే విధంగా f మైనస్ g ఫైన్ చేయండి. f మైనస్ g ఆఫ్ x ఏ విధంగా రాయొచ్చు, f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x అని రాయొచ్చు. f ఆఫ్ x అంటే ఇక్కడ ఏంటి x ప్లస్ 1,
మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x మైనస్ 3. సింప్లిఫై చేయండి, ఎక్స్ ప్లస్ 1 మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ 2x ప్లస్ 3 ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 2x అంటే మైనస్ ఎక్స్, 1 ప్లస్ 3 అంటే ప్లస్ 4. దేర్ఫోర్ Therefore, f minus g is a function from R to R defined by, so ఏ విధంగా డిఫైన్ అయ్యింది, f minus g అనేది f minus g of x is equal to 4 minus x. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలమ్మా, f by g of x. f by g of xని ఏ విధంగా రాయొచ్చు, f of x by g of x అని రాయొచ్చు. f of x అంటే వాల్యూ x plus 1 by 2x minus 3. ఓకేనా. అండ్ ఇక్కడ ఖచ్చితంగా g of x అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి కదా. అంటే ఇక్కడ g of x ఏంటి, g of x ఏంటి 2x minus 3. సో ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుందో చూడండి అమ్మా, 2x ఈక్వల్ టు 3 అండ్ x ఈక్వల్ టు 3/2. సో g అనేది ఎప్పుడు 0 అవుతుంది, x ఈక్వల్ టు 3/2 దగ్గర 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ f by gకి డొమైన్ ఏం తీసుకోవాలి మనం, f by gకి డొమైన్ ఏం తీసుకుంటాం, r మైనస్ 3/2. సో 3/2 అనేది కాకుండా మిగిలిన రియల్ నెంబర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఎందుకు 3/2 తీసుకుంటే g అనేది 0 అయిపోతుంది, g 0 అయితే f by g అనేది డిఫైన్ చేయలేం. ఓకేనా. దేర్ఫోర్ f by g is a function from r minus 3/2 to r defined by f by g of x is equal to x plus 1 by 2x minus 3. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ థర్డ్ వన్ ఏమి ఇచ్చారమ్మా, లెట్ f ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చారు. బి ఏ ఫంక్షన్ ఫ్రమ్ z టు z అన్నారు. f అనేది ఏంటి, ఫంక్షన్ ఫ్రమ్ z టు z. ఏ విధంగా డిఫైన్ చేశారు, f ఆఫ్ x ఈక్వల్ టు ax ప్లస్ b అని డిఫైన్ చేశారు. ab అనేవి ఇంటీజర్స్. సో ఇక్కడ a, b వాల్యూస్ ఫైండ్ చేయమంటున్నారు. చూడండి ఏ విధంగా చేస్తాము. ఇక్కడ లెట్ f ఫ్రమ్ z టు z డిఫైన్డ్ బై, f ఫ్రమ్ z టు z ఏంటి, ఫంక్షన్ డిఫైన్డ్ బై, ఏ విధంగా డిఫైన్ చేశారు, f ఆఫ్ x ఈక్వల్ టు ax ప్లస్ b అని డిఫైన్ చేశారు. అండ్ ఇక్కడ f అనేది ఏ విధంగా ఇచ్చారు, 1, 1, 2, 3, 0, -1, -1, -3. ఓకేనా. సో ఇక్కడ 1, 1 అనేది fలో ఉంది అంటే అక్కడ మీనింగ్ ఏంటి, f ఆఫ్ 1 ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ f ఆఫ్ 2 ఏంటి, 2 యొక్క ఇమేజ్ ఇక్కడ 3, f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే. అండ్ అదేవిధంగా f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ f ఆఫ్ -1 ఏంటి, -1 యొక్క ఇమేజ్ ఇక్కడ ఏంటి -3, ఇది -3. అండ్ మనకి ఇక్కడ f ఆఫ్ xని ఏ విధంగా డిఫైన్ చేశారు, ax ప్లస్ b అని కదా డిఫైన్ చేశారు. ఇప్పుడు సపోజ్ x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, f ఆఫ్ 1 ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ b. f ఆఫ్ 1 అంటే వాల్యూ ఏంటి, f ఆఫ్ 1 అంటే ఇక్కడ వాల్యూ ఏముంది 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 a ప్లస్ b. ఓకేనా. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అదేవిధంగా x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2 ప్లస్ b అవుతుంది. f ఆఫ్ 2 అంటే ఇక్కడ వాల్యూ ఏంటి, f ఆఫ్ 2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. సో 2 ఈక్వేషన్ 2 కదా. ఫ్రమ్ 1 మనకేం తెలుసు, ఏ ప్లేస్లో a ప్లస్ b ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. సో a ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ b. ఇప్పుడు ఫ్రమ్ 2 ఈ ఏ వాల్యూని 2లో సబ్స్టిట్యూట్ చేయండి, 2 ఇంటూ a అంటే 1 మైనస్ b ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. సో 2 మైనస్ 2b ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. 2 మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 3. సో bని రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి, 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -1. సో b వాల్యూ ఏంటి వచ్చింది -1. అండ్ ఫ్రమ్ 1 నుంచి మనకేం తెలుసు, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు.
సో ఏ ప్లస్ బి అంటే ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -1 అటు పంపిస్తే +1 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు -1. ఇవే కదా ఫైండ్ చేయమన్నారు. ఓకేనా, అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 2Dలో రోమన్ నెంబర్ 2 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.